థ్యాంక్ యూ హనీ, థ్యాంక్ యూ. ఏమైందబ్బా? మనకెందుకులే. ఏయ్, నేను ఇరుక్కుపోయాను. వీడేంటి వీడు తమాషాలు చేస్తున్నాడు? వీడికి ఏమైనా పిచ్చా? 2 టైర్లు ఇచ్చారు కదా, అది వదిలేసి ఒక టైర్ నడుపుతాడేంటి? దాన్ని వీలీ అంటారు. నందు అందరి పందు. ఈ నందు అందరి వాడు. ఒరే చూసుకొని నడపరా. ఏంటి ఫ్రెండ్స్, ఎలా అనిపించింది మీకు? నువ్వు బంధువు కాదు, మాకు శత్రువువి. నీకు తెలీదా ఇలా రోడ్డు మీద స్టంటులు వేసి అందరినీ చాలా ఇబ్బంది పెడుతున్నావని? సారీ, కొత్త బైక్ కదా, అందుకే కొంచెం ఎక్సైట్ అయిపోయాను. ఇది ఎవరి బైక్? ఈ నందుది, సో అందరిది. నీ దగ్గర ఇంత డబ్బు ఎలా వచ్చింది? నేను పిచ్చాసుపత్రుడు డాక్టర్ బాలు దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను కదా. ఈ నందుగాడు కూడా కొత్త బైక్ కొనేశాడు తన సంపాదనతో. మనం ఇంకా స్కూటీ మీద ఉన్నాం. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నేను నా ఫ్రెండ్ చీకీని కలవాలి. నేను రైడ్ ఇస్తానని చెప్పాను. ఫ్రెండ్స్, మనం కూడా పార్ట్ టైం జాబ్ చేద్దాం. మనకి నచ్చిన వస్తువుల్ని మనం కూడా కొనుక్కుందాం. ముందు మనం షాపింగ్ కంప్లీట్ చెయ్యాలి. ఏంటి అనుమానమా? ఏమైంది? ఇది మళ్ళీ ట్రబుల్ ఇస్తోందిరా. సర్లే, మౌంటు గ్యారేజ్కి వెళ్ళి దీన్ని రిపేర్ చేద్దాం. ఏం వేస్ట్ గాలు ఉన్నారా మీరు? ఎందుకు వస్తున్నారు మీరు జాబ్ కి? వెళ్ళిపోండి ముందు ఇక్కడి నుంచి. మాంటి అన్న, స్కూటరు మళ్ళీ డబ్బులు ఇచ్చింది. ఇలా చూడు తమ్ముడు జోర్దార్, నువ్వు ఈ బైక్ నమ్మేసి ఒక లోడ్ కొనుక్కోవచ్చు కదా. కనీసం నీలాంటి వాళ్ళు 4 కూర్చొని బాగా ఆడుకోవచ్చు కదా. మేము కూడా 4 ఉన్నాము. నువ్వు నోరుమయ్యి. మాంటో అన్న, ముందు మీరు దీన్ని స్టార్ట్ చేసేవ్వండి. 3 రోజులు పడుతుంది. ఇలా చూడండి అన్న, దీన్నే రిపేర్ చేసేవ్వండి. మాకు కొత్త బైక్ వద్దు. ఏంటి అర్థమైందా? వర్కర్స్ అందరినీ తీసేసినా ఎవరు బాగా పనిచేయడం లేదు. ఇప్పుడు కొత్త వర్కర్స్ ని వెతకాలి. మౌంటోనా, మేము చేరాలనుకుంటున్నాం. ఓకే, రేపటి నుండి వచ్చేయండి. వారం రోజులు డెమో ఇవ్వండి. పెద్దలు అన్నారు, రేపటి గురించి ఏది తోసిపుచ్చకండి, ఈ రోజు పని ఈ రోజే చేయండి అని. ఇప్పుడే మొదలు పెడతాం. అర్థం కాలేదు, కానీ నువ్వు చెప్తే కరెక్ట్ గానే ఉంటుంది. ఇదిగో పట్టుకో చిలక. నా దీవెనలు ఎప్పుడు ఉంటాయి. అరే, నేను కాళ్ళ మీద పడలేదు. ఏంటి అర్థమైందా? అవును, తను మొక్కట్లేదు, జారీ కింద పడిపోయాడు. సరే, మమ్మల్ని ఆశీర్వదించండి, పని మొదలు పెడతాం. సరే జోర్దార్, నువ్వు కార్ వాష్ చేయాలి. బన్నీ, నువ్వు కార్ బోనెట్ ని సరి చెయ్యు, అది తెరుచుకోవటం లేదు. హనీ, నువ్వు బైక్ ని బాగా క్లీన్ చేసి రెడీగా పెట్టు. మరి నేను? నువ్వు వెళ్ళి ఒక చాయ్ తీసుకొనిరా. అరే రే, ఇందులో చాలా దుమ్ము పట్టింది. హనీ, ఇటువైపు రా. ఇది ఓపెన్ అవడం లేదు. సారీ మాంటోనా, సారీ. థ్యాంక్ యూ హనీ, థ్యాంక్ యూ. ఏమైందబ్బా? మనకెందుకులే. ఏయ్, నేను ఇరుక్కుపోయాను. బయటికి రావడం లేదు. మొట్టుబాయ్, 2 నెలలు బాగా రన్నింగ్ చేయండి, సన్నబడిపోతారు. అది బయటకు వచ్చేస్తుంది. ఒరే గాడిదా, 2-3 నెలలు నేను ఇలాగే ఉండాలా?
అయితే రావడం లేదు. నేను కట్ చేయాల్సి ఉంటుంది. ఒరే పిచ్చోడా, మనం ఆయన కట్ చేస్తే మరి మనకి సాలరీ ఎవరిస్తారు? అరే డాంకీ, కట్ చేయాలన్నది టైర్ ని, మోంటూ బాయ్ని కాదు. ఏంటి అర్థమైందా? అరే ఏంటి డిస్కషన్లు? త్వరగా టైర్ ని కట్ చేయండి. ఓ వెళ్ళి పని చేయండి, కస్టమర్లు వచ్చే టైం అయిపోయింది. ఇదేంటిది? ఇది కూడా దీని పార్టీ అయి ఉంటుంది. బన్నీ తాడు జత చేయడం మర్చిపోయాడు. ఏంటి అర్థమైందా? మీ బళ్ళు రెడీ అయిపోయాయి. పని కస్టమర్స్ ని టెస్ట్ డ్రైవ్ కి తీసుకెళ్ళండి. వెళ్దామా? ఏంటిది వెనక్కి వెళ్తుంది? పొరపాటున రివర్స్ గేర్ పడిందిలే. కారు ఇంకా దేనికి పనికిరాదు, ఇది రివర్స్ లోనే నడుస్తుంది. నేను కావాలనే నడిపాను. ఇలా చేస్తే మీరు మెల్లగా నడుపుతారు, యాక్సిడెంట్లు కూడా అవ్వవు. తమ్ముడు మెల్లిగా నడుపు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మనం నో ఎంట్రీలో ఉన్నాం. అది మన కోసం కాదు సార్, ఇప్పుడు మనం రివర్స్ లో నడుపుతున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలి? అక్కడి నుంచి బండి వస్తుంది, చూసుకో. మెల్లిగా, నాకు భయం వేస్తుంది. ఇదేంటి బైక్ ఎగురుతుంది? ఇక మీకు ట్రాఫిక్ లో ఆగాల్సిన పని కూడా ఉండదు. ఓరి భగవంతుడా, ఇక్కడ కూడా ట్రాఫికేనా? ఈ మనుషులు ఎక్కడ ప్రశాంతంగా ఉండనివ్వరు. మెల్లిగా మెల్లిగా బాబు, కళ్ళు తిరుగుతున్నాయి. ఎందుకు? పైన నడపచ్చు కదా, బాగుంది. అరే నేను ఇంటికి వెళ్ళొద్దా? ఇప్పుడే చూపిస్తా. ఇలా పార్క్ చేయాలి, ఆ తర్వాత ఇలా దిగిపోవాలి. అరే నేను ఇలా దిగలేను. మీరు దిగాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఇంటి వరకు ఇలాగే బైక్ మీద వెళ్ళండి, అక్కడికి వెళ్ళాక దిగిపోండి. ఎలా ఉంది? మీరేం భయపడకండి సార్. ఎలా నడుపుతున్నారా? మెల్లిగా వెళ్ళు. చూసి నడుపు. ఇప్పుడు చూడండి ఎలా వెళ్తున్నాము. నీకు చాలా భయం వేస్తుంది. చూసారా సార్ ఎంత బాగా నడుపుతున్నారో? మీరు ఎంజాయ్ చేయండి. నా ఇల్లు అక్కడ లెఫ్ట్ లో ఉంది. నేను ఇప్పుడు ఎలా వెళ్తాను? సార్ ఒక నిమిషం ఇలా వస్తారా? ఇటు రండి, మీ సాయం కావాలి. ఈ కార్ నెత్తి ఆ ఫేసింగ్ లో పెట్టరా. థ్యాంక్ యూ. చూసారా, మీ ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇప్పుడు మీరు రివర్స్ లో ఇంటికి వెళ్ళొచ్చు. ఇది ముఖానికి వేసుకునే పౌడర్ కాదు, సబ్బుతో పోవడానికి. ఏంటి అర్థమైందా? మరి ఏం చేయమంటావు? మొత్తం కారుకే వేసాయి. పూర్తిగా వేసావని క్లయింట్ ఆనందపడతాడు. ఏంటి అర్థమైందా? అలాగా, సరే. ఇదేం చేస్తున్నావు? కార్ను కొత్తగా మారుస్తున్నాం. ఏంటి అర్థమైందా? తెలుపు ఎరుపైపోయింది. కస్టమర్ 25,000 ఎక్స్ట్రా ఇచ్చి వైట్ కలర్ తీసుకున్నాడు. హే మాటు, నా కార్ రివర్స్ లో నడుస్తోంది. మంచిది, ముందసలు నడిచేదే కాదు కదా, ఇప్పుడు బాగా సెట్ అయిపోయింది. అరే రివర్స్ లో మాత్రమే నడుస్తోంది. ఏంటి? నా బైక్ ని పోల్ మీద పార్క్ చేశాడు, అది ఎగురుతుంది. ఏంటి? యూస్లెస్ ఫెలోస్, ఏం చేశారా మీరు?
ఏం చేసినా బాగా చేశారు. నా పార్కింగ్ స్పేస్ చాలా తక్కువ ఉంది. ఇప్పుడు రివర్స్ లో వెళ్ళి బాగా పార్క్ చేయొచ్చు నేను. నాకు పార్కింగ్ డబ్బులు మిగులుతాయి, ఎందుకంటే బైక్ పోల్ మీద ఉంది కదా. ఇంకా ఎగురుతూ ఆఫీస్ కి తొందరగా వెళ్ళిపోతా. ఏంటి? ఇప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ నీ గరాజ్ కి వస్తారు, నా బైక్ లాగా మార్పించుకోవడానికి. నా వైట్ కార్ ఇలా అయిపోయింది ఏంటి? ఏది చేసినా బాగానే చేశారు. నాకు రెడ్ కలర్ అంటే చాలా ఇష్టం. కానీ నాకు వైట్ కార్ కావాలి. నాకు రెడ్ కలర్ కారే కావాలి. రెడ్ వైట్. ఒక్క నిమిషం, మేము మీ ఇద్దరు గురించి ఆలోచించాం. డ్రైవర్ ప్లేస్ ని వైట్ గా, ప్యాసింజర్ ప్లేస్ ని రెడ్ గా ఉంచాం. సార్, మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు మీకు వైట్ కనిపిస్తుంది. మేడం, మీరు కూర్చున్నప్పుడు మీకు రెడ్ గా కనిపిస్తుంది. స్మార్ట్ అయిన మెకానిక్స్ ఉన్నారు. వీళ్ళకి 500 రూపీస్ ఎక్స్ట్రా టిప్ ఇవ్వండి. గ్రేట్ జాబ్. మీ అందరి జాబులు పర్మనెంట్ అయిపోయాయి.